హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఒడిశా తెలుగు 8926. చూడండి, వల అయితే రౌండ్ వేసేసింది, మొత్తం గాలికి ఉండేసింది అనమాట. వల బాగా చేసుకుంటున్నాం. ఈరోజు చేపలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కేజీలు వచ్చాయి, ఏ చేపలు వచ్చాయి ఏంటనేది. చేపలు తీసుకొచ్చారు మా ఆయన. చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్, మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి అభిప్రాయాన్ని. టంటడాయ్, జిలేబీ చూసారా ఎంత చిన్న జిలేబీయో. మీలో ఈ జిలేబీ చేపలు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే చేప అదిగో చాలా రకాల చేపలు ఉన్నాయండి. ఇదిగో లైవ్ ఫిష్ అనమాట. ఇదిగో లైవ్. ఈ చేప పేరేంటో కింద కామెంట్ చేయండి. ఈ కొలాచీలు, ఇవి జిలేబీలు, చాలా చిన్న చేపలు పడ్డాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి. మీకు ఏ చేపలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో రవ్వలు, బొచ్చులు, ఇంకా చాలా రకాల గజరీలు, సింగారాలు, అదే ముక్కుచాళ్ళు, పంగంజళ్ళు, బురజళ్ళు, పెద్ద రొయ్యలు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవి కొలాచీలు అంటే కాగ్గని చేపలు అనమాట. మన కాకి చేపలు ఉంటాం కదా, ఇవి చాలా బాగుంటాయి వండుకుంటేనే. ముళ్ళు మాత్రం ఎక్కువ ఉంటాయి, టేస్ట్ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ చేపలు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. మీకు చేపలు కావాలంటే కామెంట్ చేస్తే మేము మీకు ఎప్పుడు కావాలో, ఏ చేపలు కావాలో చెప్తే అరేంజ్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేపలు అయితే ఇవి చూడండి. చిన్న పిల్లలు, చిన్న జిలేబీలు ముద్దుగా ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. చాలా చిన్న పిల్లలు. బాగున్నాయా? ఇవి లైవ్ ఫిష్ చూసారు, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. ఇది ఒక రకం చేప. ఇది చేప పేరేంటో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి జిలేబీలు, ఇక్కడ తెలిపియా అంటారు ఒడిశాలోని. ఇవి చెప్పాను కదా, మన కగ్గంటి చేపలు, కొలచీలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేపలు అయితే ఇవే వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకరికి షేర్ చేయండి. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.